పుష్ప 2 రూమర్స్ పై క్లారిటీ. డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన మూవీ పుష్ప ది రేస్. ఈ సినిమాను కరోనా సమయంలో రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకున్నారు. నిజానికి ఈ సినిమా రిలీజ్ అయిన వారం రోజుల పాటు నెగిటివ్ టాక్తోనే నడిచింది. అందరూ ఫ్లాప్ అయిపోద్ది అనుకున్న సమయంలో బాలీవుడ్లో పాజిటివ్ టాక్తో సీన్ రివర్స్ అయింది. ఇండియాలోనే పుష్పకి ఇంత పేరు వచ్చిందంటే తప్పు యావత్ ప్రపంచ వ్యాప్తంగా తగ్గేదేలే అంటూ ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ని అనుకరించారు. పుష్ప సినిమా హిట్ అవడంతో పాటు అల్లు అర్జున్ నటనకి నేషనల్ అవార్డు కూడా వరించింది. తెలుగు ఇండస్ట్రీలో మొదట నేషనల్ అవార్డు కొట్టిన నటుడు అల్లు అర్జునే. ఆ అవార్డు రావడంతో మరింత జాగ్రత్తగా పుష్ప 2ని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ సుకుమార్. అయితే పుష్ప 2 సినిమా పనులు మొదలుపెట్టి 3 సంవత్సరాలు కావస్తోంది. అయినా కూడా రిలీజ్ కన్ఫర్మ్ చేయలేదంటూ డైరెక్టర్పై గుసగుసలాడుతున్నారు. దీంతో అల్లు అర్జున్ విసుగొచ్చి గడ్డం తీసేసి ఫ్యామిలీతో ఫారెన్ టూర్ వెళ్ళిపోయాడని 2 రోజులుగా కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ రూమర్స్కి అడ్డుకట్ట వేశారు ప్రొడ్యూసర్ బన్నీ వాసు. బన్నీకి సుకుమార్కి మధ్య ఎలాంటి గొడవలు లేవని, వారిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేశారు. అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లో పుష్ప 2 డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ అవుతోందంటూ కన్ఫర్మ్ చేశారు. అలాగే పుష్ప 2 పై మీడియాలో వస్తున్న వార్తలు చూస్తే నవ్వొస్తోందని అన్నారు బన్నీవాస్. ఇక వార్త విన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్కి కొంత ఊరట లభించింది. ఫ్యాన్స్ స్పందిస్తూ పుష్ప 1తో నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న బన్నీ పుష్ప 2తో ఆస్కార్ తీసుకొస్తాడు అని సోషల్ మీడియాలో ట్రెండింగ్ మొదలుపెట్టేశారు. ఇక సినిమా తారాగణం విషయానికి వస్తే హీరోయిన్గా రష్మిక, ప్రధాన పాత్రలో సునీల్, రావ్ రమేష్, ఫహద్ ఫాజిల్, అనసూయ వంటి వాళ్ళు నటిస్తున్నారు.